అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అది ఆగస్టు 22 లేదా 23 ఎప్పుడు అని, అలాగే తిథి, వారం, నక్షత్రం, అలాగే ఏ నైవేద్యం సమర్పించాలో, ఈ నెల నామం, పీఠం పేరు ఏమిటో, అలాగే చంద్రోదయ సమయం, సంకటహర చతుర్థి యొక్క విశిష్టత, అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. శ్రావణ మాసంలో రేపు వచ్చే ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభకార్యాలతో సందడి చేస్తారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. అందులోనూ శ్రావణ మాసంలో చతుర్థి అంటే మరింత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో చవితి తేదీ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి తేదీ ఆగస్టు 22 గురువారం మధ్యాహ్నం 1:46 ప్రారంభమై ఆగస్టు 23 శుక్రవారం ఉదయం 10:39 ముగుస్తుంది. ఎప్పుడైనా సంకష్ట చతుర్థి పూజ అనేది సాయంత్రం చంద్రుడిని వీక్షించిన తర్వాతనే చేస్తాం కాబట్టి చవితి తేదీ ఆగస్టు 22 గురువారం రాత్రి వేళల్లో ఉంది కాబట్టి శ్రావణ మాసంలో సంకష్టహార చతుర్థి వ్రతం ఆగస్టు 22 గురువారం రోజు జరుపుకోనున్నాం. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 3:12 ప్రారంభమవుతుంది. అలాగే చంద్రోదయ సమయం రాత్రి 8:51 ఉందండి. ఈ నెల నామం పేరు హేరంబ మహాగణపతిగా, పీఠం పేరు గణపతి పీఠంగా కొలవనున్నాం. సంకటహర చతుర్థి రోజున గణేశునికి దర్బల్ను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణ గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.